వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం మెకానిక్స్లో ఉన్నాం కదా. మెకానిక్స్లో ఇప్పుడు మాస్ ద్రవ్యరాశి అనే టాపిక్ చెప్పుకుందాం. ఈ ద్రవ్యరాశి అనే టాపిక్ చాలా చిన్న టాపిక్, ఓకే. అందుకని చెప్పేసి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పుకుందాం. దీని తర్వాత న్యూటన్ థర్డ్ లాస్ ఉంటాయి, 3 లాస్ ఉన్నాయి కదా. అవి ఇన్డెప్త్ అనాలిసిస్గా చెప్తాను. న్యూటన్ థర్డ్ లా ఒకవేళ ఇక్కడ వస్తే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ నెక్స్ట్ వీడియోలో అవి కూడా వస్తే అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ ఏం చేయను, ఓకేనా. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటిది అంటే, అందరు స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చెప్పండి అంటున్నారు. నేనేమంటున్నానంటే, మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కొన్ని యూట్యూబ్లలో ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా మీరు అనుకునే ఏ సీనియర్ ఫ్యాకల్టీ కానీ లైట్ ఎలక్ట్రిసిటీ మీద అసలు ఒక్కసారి కూడా అసలు ప్రాబ్లమ్స్ చెప్పలేదు. ఎందుకు అంటే, లైట్ చెప్పడం ఏమీ అంత ఈజీ పని కాదు. లైట్ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది అంత సులభమైనది కాదు. ఎందుకు కాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అదంతా ఎన్సీఆర్టీ బేస్డ్ ఇన్ఫర్మేషన్. ఆ లైట్ అనేది ఎన్సీఆర్టీ 10th క్లాస్, ఎన్సీఆర్టీ 11th క్లాస్, ఎన్సీఆర్టీ 12th క్లాస్ ఈ బేసిస్ ఉన్న వాళ్ళు మాత్రం చెప్పగలరు, ఓకేనా. సో అవి కొంచెం కష్టంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే కష్టంగా ఉన్నవి పిల్లలకి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, ఆ సార్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది, అర్థం అవ్వకపోతే ఆ సార్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది కాబట్టి చెప్పరు అనమాట. సో అసలు ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. అసలు చూడండి, సరే ఇది స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్తాను, వినండి. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఫార్ములా ఏంటిది? లైట్ ఫార్ములా 1/f 1/u ప్లస్ 1/v, అవునా. ఎఫ్ అంటే ఏంటి? ఫోకల్ లెంత్. వి అంటే ఏంటి? ఆబ్జెక్టివ్ డిస్టెన్స్. ఇదేంటిది? ఇమేజ్, ఓకేనా. ఇవి దీన్ని సూచిస్తాయి, ఓకేనా. అయితే చూడండి, ఫార్ములాలో ఇది కదా ఫార్ములా, కానీ ఇది మీరు అప్లై చేస్తే ఆన్సర్ రాదు. ఆన్సర్ వస్తుంది కానీ కరెక్ట్ ఆన్సర్ ఉండదు. ఆప్షన్లో ఉండిద్ది కానీ అది కరెక్ట్ కాదు. అది ఎలా అంటే చూడండి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/vనా. కొన్ని సార్లు ఈ ఎఫ్ దగ్గర మైనస్ పెట్టాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో యు దగ్గర మైనస్ పెట్టాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో వి దగ్గర మైనస్ పెట్టాల్సి వచ్చింది. అది కాన్కేవ్ మిర్రర్ దగ్గర, కాన్వెక్స్ మిర్రర్ దగ్గర పెట్టాలా, లేకపోతే తెలుగులో పుటాకార దర్పణం దగ్గర పెట్టాలా, కుంభాకార దర్పణం దగ్గర పెట్టాలా, ఇవన్నీ తెలిసి ఉండాలి అనమాట. ఇవన్నీ ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్. అసలు ఈ యొక్క కేసెస్ అనేది కాన్కేవ్కి 6 ఉంటాయి కేసెస్. అంటే 6 రకాల కేసెస్లో మైనస్ ఎక్కడ పెట్టాలి, ప్లస్ ఎక్కడ పెట్టాలి అని ఉండింది. ఆ తర్వాత వచ్చేసి కాన్వెక్స్, పుటాకారం, వీటిలో ఒక 2 కేసెస్ ఉంటాయి అనమాట. ఇవేంటిది? అదే మిర్రర్స్ గురించి ఇవి. మళ్ళీ వీటికి లెన్స్ ఉన్నాయి కదా, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ మళ్ళీ ఉన్నాయా, మళ్ళీ వాటికి సపరేట్ కేసెస్. ఇవన్నీ పిల్లలకి చెప్పి వాళ్ళ మైండ్ని కన్ఫ్యూజ్ చేసి ఆ సార్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఎందుకు తెచ్చుకోవడం, నా మీద ఎందుకు బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం అని చెప్పేసి మీకు ఎవ్వరు చెప్పరు, ఓకేనా. కానీ నేనేం చెప్తున్నానంటే, మీరు గనా నేను చెప్పినట్టు మీరు ఓపికతో పేషెన్సీతో మీరు గనా వినగలిగితే నేను మీ మైండ్కి ఎంత ఈజీగా చెప్తే అంత ఈజీగా చెప్పగలను, ఓకేనా. సో మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, అసలు కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా ఎవరికి తెలియదు, కానీ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా గ్రూప్ డీలో ఇస్తున్నారు, ఎన్టీపీసీ CBD 2లో కూడా ఇప్పుడు ఇస్తారు, ఓకేనా. సో ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ప్రాబ్లమ్స్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా నాకు తెలియాలి కదా మీకు కావాలేదో. సో మీరు ఒక కామెంట్ రూపంలో కానీ లేదా సంథింగ్ ఏదన్నా కామెంట్లో తెలియజేస్తే నేను దానికి చూసి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాను, ఓకేనా. సో కానీ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు నేను ఖచ్చితంగా స్టార్ట్ చేసే లెసన్ లైట్, తర్వాత ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ది మోస్ట్ టఫెస్ట్ అవి, ఓకేనా. ఎందుకు టఫెస్ట్ అంటే కష్టంగా ఉండదని కానీ కాదు, లాజిక్ ఉంటుంది, లాజిక్, ఓకేనా. ఆ లాజిక్ మీకు చెప్పాలి అంటే అసలు ఇంట్రడక్షన్ 8 to 9 hours పట్టిద్ది దానికి, ఓకేనా. సో మనం అలా కాకుండా ఆ 8 hours మొత్తాన్ని ½ an hourలో షార్ట్ కట్స్లో కూడా చెప్పగలం, దాన్ని ఇన్డెప్త్ కూడా చెప్పగలం. ఎలా కుదిరితే అలా. ఆన్లైన్ కాబట్టి ఆఫ్లైన్లో చెప్పుకున్నంత ఫ్రీగా చెప్పుకోలేము కాబట్టి, సో వీలైనంత వరకు షార్ట్ కట్స్లో చెప్పి మీకు ఎగ్జామ్లో బిట్ మిస్ అవ్వకుండా చేసే బాధ్యత అది. కాకపోతే మీకు ఈ ప్రాబ్లమ్స్ కావాలో వద్దా నాకు తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి కింద కామెంట్ చేయండి, ఓకేనా. అయితే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఈ యొక్క మెకానిక్స్లో మాస్ అంటే ద్రవ్యరాశి, ఓకేనా. ద్రవ్యరాశి అనే టాపిక్ని ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఫస్ట్ బిట్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక అవకాశం. ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారో ఇప్పుడు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ 50 ఎగ్జామ్ సెషన్ ఫ్రీగా కండక్ట్ చేస్తుందండి. ఈ ఎగ్జామ్స్ రాయాలంటే ఏం చేయాలంటే, గూగుల్ ప్లే స్టోర్లోని హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్ఆర్బి గ్రూప్ డి ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు. డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇలా 50 days 50 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి, ఆగస్టు 1వ తారీఖు నుంచి డైలీ 3 PM ఉంటుంది.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయగలరు. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ బిట్ ఏంటిది అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ చేంజింగ్ ప్లేస్. అంటే కింద ఇచ్చిన ఒక భౌతిక రాశి ఉందంట, భౌతిక రాశి ఓకేనా. ఓకే, భౌతిక రాశి ఓకేనా. క్రింద ఇచ్చిన భౌతిక రాశిలో ఈ యొక్క భౌతిక రాశి ఏ ప్లేస్ లో పెట్టినా కూడా మారదు అంట. అయితే దానికి ఆన్సర్ ఏంటంటే, సరే ఆన్సర్ పక్కన పెట్టేయండి, అసలు దీని కాన్సెప్ట్ అసలు ఏంటిది అంటే చూడండి. ఫస్ట్ అనేది చూడండి, మనకు తెలుసు కదా, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. భారము అనేది ద్రవ్యరాశికి ఈ యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద ఆధారపడి ఉండిద్ది. కానీ మాస్ అనేది ఎవరి మీద ఆధారపడదు. మాస్ అనేది ఇండిపెండెంట్ ఓకేనా. మాస్ అనేది ఇండిపెండెంట్ ఓకేనా, ఇది ఎవరి మీద ఆధారపడదు. కానీ డబ్ల్యూ చూడండి, డబ్ల్యూ అనేది జీ మీద ఆధారపడుతుంది. అంటే డబ్ల్యూ పెరిగితే జీ పెరుగుతుంది, డబ్ల్యూ తగ్గితే జీ తగ్గుతుంది, లేదా జీ పెరిగితే డబ్ల్యూ పెరుగుతుంది, లేదా జీ యొక్క తగ్గితే డబ్ల్యూ తగ్గిద్ది. ఈ రిలేషన్ ఎలాగైనా చేసుకోవచ్చు, ఇక్కడ మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మాస్ అనేది ఇండిపెండెంట్గా ఉండిద్ది. ఈ యొక్క మాస్ అనేది మనం తీసుకెళ్ళిన ప్లేస్ని బట్టి మారదు. అయితే ఈ మాస్ గురించి మాత్రం నేను మీకు ఫిజిక్స్ లాంగ్వేజ్లో చెప్పదలుచుకోలేదు. ఫస్ట్ దీని డెఫినేషన్ ఏంటో ఫిజిక్స్లో చెప్తాను. కానీ దీని యొక్క కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఒక లేమ్యాన్, ఫిజిక్స్తో సంబంధం లేని ఒక లేమ్యాన్ ఆలోచించినట్టు మీరు ఆలోచించగలిగితేనే ఈ మాస్ గురించి మీకు వస్తుంది అనమాట. అసలు ఫస్ట్ డెఫినేషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక అసలు ఈ యొక్క మాస్ అనే డెఫినేషన్ ఏంటి అంటే మ్యాటర్స్. మాస్ అంటే మ్యాటర్స్ కంటైన్ ఇన్ ద సబ్స్టెన్స్. మనం ఏదైతే సబ్స్టెన్స్ తీసుకున్నామో అందులో ఉన్న మ్యాటర్స్ అన్నమాట. అసలు ఏంటి సార్ ఈ మ్యాటర్స్ అంటే చెప్పే కదా, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తేనే మీకు ఇది అర్థమైద్ది. ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్తేనే ఇది అర్థమైద్ది. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు బరువు లేదా భారం అయితే మారిద్ది, కానీ ద్రవ్యరాశి మారదు అంటున్నాను ఓకేనా. ద్రవ్యరాశి మారదు. అది ఎలా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భూమి నుంచి మనం చంద్రుడి మీదకి వెళ్ళాం అనుకుందాం. భూమి నుంచి చంద్రుడి మీదకి వెళ్ళేటప్పుడు ఒక టెన్నిస్ బాల్ తీసుకెళ్ళాం అనుకోండి. ఈ యొక్క టెన్నిస్ బాల్ ఇక్కడ కేజీ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఎంత ఉంటుంది, 1/6 తగ్గిపోయిద్దా. కానీ మనం ఏమంటున్నాం, భారం తగ్గినా దాని మాస్ మాత్రం మారట్లేదు అనుకున్నాం కదా. అదేంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే టెన్నిస్ బాల్ని మనం ఇక్కడ ఏ ఆకారంలో అయితే తీసుకెళ్ళి వెళ్ళామో అక్కడ కూడా అదే షేప్లో ఉండేది కదా. అదేం ఫుట్బాల్ అయిపోదు కదా. చెప్పే కదా, లేమ్యాన్ లాంగ్వేజ్లో నేర్చుకుంటేనే మీకు మాస్ అర్థమైద్ది ఓకేనా. సో మనం ఒక టెన్నిస్ బాల్ని చంద్రుడి మీదకి తీసుకెళ్తే అదేం ఫుట్బాల్ అయిపోదు కదా. దానిలో ఉన్న మ్యాటర్స్ అంటే అణువుల ఆకృతి కానీ, అది యొక్క యాంగిల్స్ కానీ, అణువుల మధ్యలో ఉండే యాంగిల్స్ కానీ, కోణాలు కానీ ఏమైనా మారుతాయా? మారవు కదా. మారేసి అదేదో ఫుట్బాల్గా మారిపోవడం ఇట్లా జరుగుతుందా? జరగదు కదా. సో ఎలా అయితే తీసుకెళ్ళామో అక్కడ కూడా అదే ఆకారంలో, అదే మ్యాటర్స్తో, అదే కంటెంట్తో అలాగే ఉంటుంది. దాన్నే మ్యాటర్స్ కంటెంట్, దాన్నే మాస్ ద్రవ్యరాశి అంటాము. సార్ నాకు అర్థం కాలేదు, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ ఈసారి కూడా జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటిదంటే, ఇప్పుడు రాకెట్స్ నుంచి మనుషులు చంద్రుడి మీదకి వెళ్ళారా? సరే, నీల్ ఆంగ్స్ట్రామ్ అన్న అతను వెళ్ళాడు కదా, ఫస్ట్ టైం వెళ్ళాడు. అతను ఏమైనా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఒక ఏలియన్ లాగా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఫీట్స్ ఉన్న పర్సన్ అతనేమైనా 10 ఫీట్స్గా మారి ఏమైనా భూమి మీదకి వచ్చారా? లేదా 6 ఫీట్స్ ఉన్న అతను చిన్నగా అయిపోయి 3 ఫీట్స్తో వరకు వచ్చారా? అంటే ఆయనలో ఉన్న మ్యాటర్స్, ఆయనలో ఉన్నా సరే కణాలు కానీ, లోపల ఉన్న మ్యాటర్స్ కానీ ఏమైతే ఉంటాయో అవి ఏమైనా చేంజ్ అయ్యి అతను డ్రాఫ్ట్ పర్సన్గా లేదా టాలెస్ట్ పర్సన్గా వచ్చి మారారా? లేదు కదా. ఎలా ఉన్నారో అలాగే వచ్చేసారు కదా. సో అది అంటే ఒక సబ్స్టాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే దీనిలో సబ్స్టాన్స్ ఎలా ఉందో అలాగే ఉంటుంది ఓకేనా. ఏమి చేంజ్ అవ్వదు. ఇది ఏ ప్లేస్ తీసుకెళ్ళినా, యూనివర్స్లోకి ఎక్కడే తీసుకెళ్ళినా సరే మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది. ఇందులో ఉన్న మ్యాటర్స్ అనేవి చేంజ్ అవ్వవు ఓకేనా. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, ఇది బేసిక్. మాస్ అనే కాన్సెప్ట్కి ఇది బేసిక్. అందుకే ఇంతసేపు చెప్పడం జరుగుతుంది ఓకేనా. అయితే చూడండి, ఇక్కడ ఏమడిగారు,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ చేంజింగ్ ప్లేస్. ఓకేనా, చేంజింగ్ ప్లేస్ అంటే ఏ ప్లేస్కి తీసుకెళ్ళినా కూడా మారన్నది ఏంటిది అంటున్నారు. ఏంటిది ఇప్పుడే చెప్పుకున్నాం, ద్రవ్యరాశి. మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, ఇదంతా వదిలేయండి. సరే, ఇదంతా ఎగ్జాంపుల్స్ వదిలేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏంటి అంటే మాస్ అనేది ఇండిపెండెంట్ గా ఉండిద్ది, బట్ డబ్ల్యూ అనేది జీ మీద ఆధారపడిద్ది. ఓకేనా, అయితే మాస్ అనేది విశ్వంలో ఎక్కడ తీసుకెళ్ళినా ఒకేలా ఉంటుంది, ఎందుకంటే దానిలో ఉన్న మ్యాటర్స్ అనేవి ఒకేలా ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళినంత మాత్రం లోపల ఏమి కెమికల్ చేంజెస్ ఏం జరిగిపోవు. ఓకేనా, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఏంటిది అంటే ఈ యొక్క మాస్ అనేది ఓకే కాన్స్టెంట్ గా ఉండిద్ది అనుకున్నాం కదా, కానీ ఈ యొక్క బరువు అనేది భారం మాత్రం 1/6 తగ్గిద్ది. ఎక్కడ? చంద్రుడి దగ్గర. ఓకేనా, సో ఎందుకు అలా తగ్గిద్ది అంటే జీ బట్టి. ఓకేనా, కానీ మాస్ ఎందుకయ్యా మారదు అంటే ఇండిపెండెంట్ కాబట్టి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ యొక్క లేమ్యాన్ ఎగ్జాంపుల్స్ చెప్పే కదా, అవి మీకు అర్థమయ్యే ఉంటాయి. అసలు మాస్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఇలిస్ట్రేట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్స్. ఓకేనా, అయితే న్యూటన్ యొక్క మొదటి చలన నియమాన్ని క్రింది వాళ్ళలో ఏది వర్తిస్తుంది అంటున్నారు. ఏది వర్తిస్తుంది అంటే సరే, ఇక్కడ ఎలాగో న్యూటన్స్ లా వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టాపిక్ అదే, కానీ ఒక్కసారి ఇక్కడ ఇంట్రడక్షన్ లా చెప్తాను చూడండి. అది ఏంటిది అంటే చూడండి, మొత్తం ఎన్ని ఉంటాయి న్యూటన్స్ సంబంధించిన లాస్ 3 ఉంటాయి. 3 ఉంటాయి కదా. ఫస్ట్ లా అని ఏమంటారంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఓకేనా, న్యూటన్ ఫస్ట్ లా అంటారు, మొదటి నియమం, న్యూటన్ యొక్క మొదటి నియమం అంటారు. అయితే ఒకసారి ఎగ్జామ్లో ఏమిచ్చారు అంటే ఈ యొక్క న్యూటన్ ఫస్ట్ లానే ఏమని పిలుస్తారు, ఈ యొక్క న్యూటన్ ఫస్ట్ అని ఏమని పిలుస్తారంటే లాస్ ఆఫ్ నేను ఇక్కడ బోర్డు మీద ఒక పదం కానీ ఒక సెంటెన్స్ కానీ రాస్తున్నాను అంటే అది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినవి అయితేనే రాస్తాను, లేదా ఫ్యూచర్లో అడిగే ఛాన్స్ ఉన్నాయి అయితేనే రాస్తాను. మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, టైం వేస్ట్గా భావించొద్దు. వీటిని ఏమంటారంటే లాస్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా, లాస్ ఆఫ్ ఇనర్షియా. వీటిని ఏమంటారు జడత్వ నియమాలు. ఇనర్షియా అంటే ఏంటి, జడత్వం అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, నియమాలు, జడత్వ నియమాలు. ఓకేనా, జడత్వ నియమాలు. అయితే ఏంటి ఫస్ట్ బిట్ ఏంటిది, ఫస్ట్ లా ఆఫ్ మోషన్. అదే ఈ యొక్క న్యూటన్ ఫస్ట్ లానే ఏమంటారు అంటే జడత్వ నియమాలు అని కూడా పిలుస్తారు. ఫస్ట్ బిట్. అయితే ఈ యొక్క జడత్వ నియమాలు మళ్ళీ 3 రకాలుగా చెప్పబడుతుంది. అదేంటిది అంటే ఫస్ట్ లాకి డెఫినేషన్ ఉందమ్మా, ఏమీ లేదు. ఒక రెస్ట్లో ఉన్న పొజిషన్, ఒక రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా రెస్ట్లోనే ఉండిద్ది. బట్ ఎప్పుడైతే అది రెస్ట్లో ఉండకుండా ఉండిద్ది అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది టేబుల్ మీద ఇలా పెట్టాను, ఈ టేబుల్ మీద ఇలా పెట్టాను అంటే దీని మీద ఎక్స్టర్నల్ గా ఒక ఫోర్స్ అప్లై చేయనంత వరకు, అంటే ఇది ఒక టేబుల్ అనుకుంటే దీని మీద ఇది పెట్టాను అనుకుంటే దీని మీద ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేయనంత వరకు కూడా ఇది ఇలాగే ఉండిద్ది. ఓకేనా, సో దాన్ని ఇనర్షియా, జడత్వం అంటారు. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్స్, డెఫినేషన్స్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అసలు ఆఫ్లైన్ క్లాస్ అయితే మనం ఎంతసేపు అయినా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, కానీ ఆన్లైన్ క్లాస్ అలా అర్థం కాదు. కానీ మీకు మాక్సిమం బెనిఫిట్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా, సరే నెక్స్ట్. అయితే ఈ యొక్క ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ని మళ్ళీ 3 టైప్స్ లో విడదీశారు. అవేంటిది, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకేనా, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. సెకండ్ది ఏంటి అంటే ఇనర్షియా ఆఫ్ మోషన్. ఓకేనా, థర్డ్ వన్ ఏంటిదంటే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. దీన్ని తెలుగులో నిశ్చల జలత్వం అంటారు. ఓకేనా, జడత్వం. ఓకేనా, నిశ్చల జడత్వం. దీన్ని చలన జడత్వం అంటారు. ఓకేనా, తెలుగులో చలన జడత్వం. దీన్ని దిశా జడత్వం అంటారు. ఓకేనా, ఇలా తెలుగులో పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇది ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా అడుగుతారు. మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఫస్ట్ లాలో దీనికి సంబంధించిందా,
ఫస్ట్ లో దీనికి సంబంధించిందా, ఫస్ట్ లో దీనికి సంబంధించిందా, ఇలా కూడా ఇండెప్త్ గా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే నిశ్చల జడత్వాన్ని తీసుకుంటే వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ అనేది, అంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చిన బిట్సే, ఓకేనా, టైం వేస్ట్ గా మాత్రం అసలు కన్సిడర్ చేయొద్దు. ఇవన్నీ ప్రీవియస్ లో ఇచ్చిన బిట్సే మీకు ఎక్కడ యూజ్ అవుతుంది. ఏంటిది అంటే, ఒక బస్సు ఉంది, ఈ యొక్క బస్ అనేది సడన్గా స్టార్ట్ చేశారు అనమాట. అంటే ఒక చలనంలో నిశ్చలంగా ఉన్న ఒక బస్సు సడన్గా స్టార్ట్ చేశారు. సడన్గా స్టార్ట్ చేస్తే ఆ యొక్క పర్సన్స్ వెనక్కి పడతారు. సడన్గా నిశ్చలంగా స్థితిలో ఉన్నది ఒక్కసారిగా స్టార్ట్ చేసి చలనంలోకి వెళ్తే ఇలా వెనక్కి పడతారు అనమాట. ఇలా వెనక్కి పడడంలో దాగి ఉన్న సూత్రం ఏంటి అంటారు. అది ఏంటిది అంటే ఇదే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒక చెట్టు కొమ్మని మనం ఊపినప్పుడు, ఇవి కూడా ఎగ్జామ్లో బిట్స్ అనమాట. ఒక చెట్టు కొమ్మని ఊపినప్పుడు ఆ చెట్టు యొక్క ఆకులు ఎందుకు నేలకి రాలి పడతాయి, లేదా ఆ చెట్టుకి ఉన్న పండ్లు ఎందుకు నేలకి రాలి పడతాయి, దీనిలో దాగి ఉన్న సూత్రం ఏంటిది అంటే మళ్ళీ ఇదే. ఏంటమ్మా, చెట్టు అనేది నిశ్చలంగా ఉంటుందిగా, అంటే ఇనర్షియా పొజిషన్లో ఉంటుందిగా. బట్ ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసామో ఇలా కదిపామో దాని నుంచి ఆకులు కానీ పండ్లు కానీ కిందకి పడతాయి కదా. సో అదన్నమాట. సో ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి గ్రూప్ టూలో ఏమని అడిగారు అంటే ఒక కర్ర ఉంది, ఆ కర్రతో మన బెడ్షీట్ మీద ఒక దుప్పటి లేదా ఒక బెడ్షీట్ని గట్టిగా కొట్టామంట. కర్రతో కొట్టినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, బెడ్ మీద చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ డస్ట్ పార్టికల్స్ ఒక్కసారిగా ఇలా ఎక్స్పోజ్ అయ్యాయి అనమాట. ఎందుకు, దానిలో ఉన్న సూత్రం ఏంటి అని అడుగుతారు. ఏంటిది అంటే, నిశ్చలంగా ఉన్న డస్ట్ పార్టికల్స్ ని ఎక్స్టర్నల్ ఫోర్స్ బాహ్యంగా ఒక బలాన్ని కర్రతో ప్రయోగించడం వల్ల అవి ఏమైనాయి. సో అందులో ఉన్న సూత్రం ఏంటిది అని అడిగారు. అదేంటిది అంటే ఇది. సో ఈ మూడు ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ లో అడిగినాయి. అయితే ఇది చూద్దాం. ఇనర్షియా ఆఫ్ మోషన్ లేదా ఇనర్షియా ఎట్ మోషన్, ఇదేంటిది, చలన జడత్వం. వీటికి ఎగ్జాంపుల్స్ చాలాసార్లు ఎగ్జామ్లో ఎలా అడిగారంటే, ఒక వేగంగా కదులుతున్న బస్సు సడన్గా బ్రేక్ వేస్తే అందులో ఉన్న పర్సన్స్ ముందుకు పడ్డానికి గల కారణం ఏంటి అంటే ఇనర్షియా ఆఫ్ మోషన్, చలన జడత్వం. ఓకేనా. అండ్ ఇంకొకటి, హార్స్ రైడ్ చేసేటప్పుడు, అంటే గుర్రపు స్వారీ చేసేటప్పుడు ఆ యొక్క గుర్రపు స్వారీ చేసే రైడరు ఒక్కసారిగా గుర్రం సడన్గా ఆగితే రైడర్ ఎందుకు ముందుకు పడతాడు, రైడర్ అనే అతను ఎందుకు ముందుకు పడతాడు అని అడిగారు. ఓకేనా. దానికి రీజన్ ఏంటి అంటే ఇదే, మళ్ళీ ఏంటిది, మోషన్. ఓకేనా, చలన జడత్వం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా, రన్నింగ్ బస్సు దిగాలి అంటే దిగి అలా నుంచుంటే ఏమవుతాం, వెనక్కి పడిపోతాం. కానీ దిగేసి కొంత దూరాన్ని మనం ముందుకు నడుస్తాం. ఎందుకు నడుస్తాం? బికాస్ ఆఫ్ ది రీజన్ ఆ యొక్క బస్సు అనేది చలన జడత్వంలో ఉంది కాబట్టి మనం కూడా దాని దిశలోకి మారినప్పుడు మాత్రమే మనం కాన్స్టెంట్గా ఉండగలుగుతాం. కాబట్టి కొంచెం దూరం మంది ముందుకు నడుస్తాం. ఎందుకని రన్నింగ్ బస్సు దిగేటప్పుడు, వేగంగా కదులుతున్న బస్సు నుంచి ఒక వ్యక్తి కిందకి దూకినప్పుడు ఎందుకు ముందుకు కదులుతాడు అంటే దానికి కారణం ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక ఒక బిట్ అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటిది అంటే, 60 km/h స్పీడ్తో ఒక బస్సు వెళ్తుంది. అయితే ఆ బస్సులో మనం ఇనర్షియాలో కూర్చున్నాం సైలెంట్గా. ఇప్పుడు మనకున్న స్పీడ్ ఎంత, 0 అవుతుందా, 60 అవుతుందా అంటే మన స్పీడ్ కూడా 60నే అవుతుంది. బస్సే కదా 60లో వెళ్తుంది, మనం సైలెంట్గా కూర్చున్నాం కదా అనుకోవద్దు, మనం కూడా 60లోనే అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. బస్సు నుంచి దూకండి. మీరు జీరో స్పీడ్తో ఉంటే మీరు బస్సు నుంచి చూస్తే మీకు దెబ్బ తగులుతాయా? తగలవు. కానీ 60 స్పీడ్తో కూడా వెళ్తున్నారు. బస్సు 60 స్పీడ్స్తో వెళ్తుందంటే మీరు కూడా 60 స్పీడ్లో వెళ్తున్నట్టే అర్థం. అందుకని మీరు బస్సులోకి దూకంగానే 60 స్పీడ్ నుంచి మీరు ముందుకు నడుస్తూ 0కి తెచ్చుకోవాలి. అందుకనే ఈ యొక్క సూత్రాన్ని అప్లై చేస్తాం. అదేంటిది, లా ఆఫ్, ఓకేనా, ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇవి ఎగ్జాంపుల్స్. ఇంకా ఇది తెలుసు కదమ్మా, దిశ జడత్వం అంటే ఏంటి? సడన్గా ఒక బస్సు రైట్ టర్న్ తీసుకుంటే, సడన్గా ఒక బస్సు కుడి వైపుకి మళ్ళితే అందులో ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు ఎడమ వైపుకి వాళ్తారు. సడన్గా ఒక బస్సు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అందులో ఉన్న పర్సన్స్ రైట్ అయ్యి మారుతారు, అంటే రివర్స్లో అనమాట. సో ఇలా ఎగ్జాంపుల్స్ అడిగారు అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. అయితే ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ లాస్ ఆఫ్ 3 లాస్ వస్తాయి కదా, న్యూటన్స్ లాస్, అప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ బేసిక్స్గా తీసుకోండి. ఓకేనా. సో ఇది అయితే ఇంకా తెలుసు కదమ్మా. ఇది ఫస్ట్ లా గురించి. మరి సెకండ్ లా గురించి కూడా మీకు తెలుసు కదా. సెకండ్ లా అంటే ఏంటిది? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఈజ్
ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ అని ఏం చెప్పానంటే F = ma అని చెప్పా. ఏమని చెప్పా? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటిది? అప్లైడ్ ఫోర్స్. దీనే సెకండ్ లా అంటారు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను తర్వాత ఇస్తాను, ఎందుకంటే చాలా బిట్స్ ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి, కవర్ చేయాల్సినవి దీని మీద. సో అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. ఏం లేదు, క్రికెట్ బాల్ ఇలా వస్తుంది, ఇవన్నీ మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇస్తుంటే మీరు చూసే ఉంటారు కదా, అవన్నీ తర్వాత చెప్తాను. ఇంకా తోల్లా తెలుసు కదమ్మా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. తోల్లా తెలుసు కదా, వాటి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, అవి నేర్చుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. సో ఇది అయిపోయింది ఈ బిట్. దీని గురించి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేట్స్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? క్రింది వాటిలో ఏది ఈ న్యూటన్ యొక్క మొదటి సూత్రాన్ని అమలు చేస్తుంది, ఏది పాటిస్తుంది అన్నారు. వెన్ వీ స్టాప్డ్ పెడలింగ్ ది సైకిల్ స్టార్ట్ టు స్లో డౌన్. ఇది కాదు కదా, చూడంగానే తెలుస్తుంది కదా అసలు ఇది కాదని. ఎందుకని? రెస్ట్లో ఉన్న పొజిషన్, ఒక వస్తువు రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ లానే మనం అప్లై చేయగలగాలి. కానీ ఇది ఏమంటున్నాడు? ఆల్రెడీ మోషన్లో ఉంది అంటే ఆల్రెడీ మోషన్లో ఉన్నప్పుడు ఇది ఆన్సర్ అవుతుందా? కాదు కదా. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, వైల్ క్యాచింగ్ ఏ ఫాస్ట్ అప్రోచింగ్ క్రికెట్ బాల్ ది ఫీల్డర్ స్లోలీ మూవ్స్ హిస్ హ్యాండ్ బ్యాక్వర్డ్స్ విత్ ద మూవింగ్ బాల్. వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని పట్టుకుంటూ ఆ ఫీల్డర్ నెమ్మదిగా తన చేతిని వెనక్కి కదిపాడు. చూడంగానే అర్థం అవుతుంది ఏంటిది? మొమెంటం గురించి అడుగుతున్నారు, ద్రవ్య వేగం గురించి అడుగుతున్నారు అంటే అది ఏ లా అవుతుంది? న్యూటన్ సెకండ్ లా అవుతుంది తప్ప న్యూటన్ ఫస్ట్ లా ఎప్పటికీ అవ్వదు, ఓకేనా? ఎందుకని? మూమెంట్లో ఉంది. మూమెంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ లా ఎప్పుడు అప్లై చేయొద్దు. రెస్ట్ పొజిషన్ అంటే నిశ్చల జడత్వంలో ఉన్నప్పుడు లేదా ఇనర్షియాలో ఉన్నప్పుడు మాత్రమే న్యూటన్ ఫస్ట్ లా వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది ఆల్రెడీ అసలు ఇవన్నీ చూడంగానే ఎలిమినేట్ చేసే ఫస్ట్ ఆప్షన్ ఇదే. అందరూ ఏంటిది? రాకెట్ లాంచింగ్, రాకెట్ ప్రయోగం ఏ సూత్రం? న్యూటన్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అనుకుంటాం కదా, అది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? ఇది. మరి అసలు ఈ ఆన్సర్ ఏంటో చూద్దాం. వెన్ యాన్ బస్ స్టార్టెడ్ అబార్డెంట్లీ ది ప్యాసింజర్ ఆర్ జర్క్డ్ బ్యాక్వర్డ్. అంతే కదా, బ్యాక్వర్డే కదా పడతారు. అంటే అకస్మాత్తుగా బస్సు ప్రారంభమైనప్పుడు ప్రయాణికులు వెనకకి పడతారు. ఇప్పుడు బస్ స్టాండ్లో ఒక బస్సు అలా ఆగి ఉంది, సడన్గా అది స్టార్ట్ అయింది అంటే, సడన్గా మూవ్ అయిందంటే ఖచ్చితంగా పర్సన్స్ వెనక్కి జరుగుతారు. ఎందుకు అంటే అప్పటి వరకు నిశ్చలంగా ఉన్నది దాని మీద బాహ్యంగా ఒక బలం ప్రయోగించినప్పుడు అది ఖచ్చితంగా ఏమైందమ్మా? మోషన్లోకి వస్తుంది కదా. ఆ మోషన్ ఏంటిది అంటే ఇది కదలడం అనమాట, వెనుకకి పడతారు. ఇక్కడ వెనుకకి అనే వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే ఆప్షన్లో ప్రయాణికులు ముందుకు పడతారు అంటే మళ్ళీ పికప్ చేయకూడదు మీరు, ఓకేనా? సో ఇది ఆన్సర్. దీని ఆన్సర్ ఏంటిదమ్మా? థర్డ్ వన్. ఎందుకంటే న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ ఫస్ట్ లా దేన్ని అనుసరిస్తుందంటే ఈ మూడవది. ఒకసారి చదువుకోండి, ఓకేనా? సో దీని ఎక్స్ప్లెనేషన్ ఇది. నెక్స్ట్, which one of the following is not related to this group? కింద ఇచ్చిన వాటిలో ఒకటి ఆడ్ మ్యాన్ అవుట్ అంటున్నారు, ఓకేనా? ఒకటి విడిగా ఉంది అనమాట, ఒకటి వేరుగా ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, స్పీడ్ అన్నారు. సరే ముందు చదువుదాం. స్పీడ్ అన్నారు, టైం అన్నారు, యాక్సలరేషన్ అన్నారు, ద్రవ్యరాశి అన్నారు. అయితే వీటన్నిటిలో దేని ఒక దాని మీద డిపెండ్ అవుతూనే ఉంటాయి. టైం అనేది డిపెండ్ అవుదామా? టైం అనేది డిపెండ్ అవుద్ది కదా. టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? డిపెండ్ అయింది కదా. సరే, త్వరణం యొక్క ఫార్ములా ఏంటిది? నేను ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా దీని గురించి. సో అది. నెక్స్ట్, స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటమ్మా? అంటే డిపెండ్ అవుతుంది అనే కదా. అంటే ఒక వేరే దాని మీద డిపెండ్ అవుతుంది, కానీ మాస్ అనేది డిపెండ్ అవుతుందా? మాస్ అనేది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. అండ్ మాస్ అనేది కాన్స్టెంట్. ఎక్కడికి వెళ్ళినా ఈ విశ్వంలో ఎక్కడ తీసుకున్నా మాస్ అనేది ఒకేలాగా ఉంటుంది. స్థలాన్ని బట్టి లేదా ఆ ప్లేస్ని బట్టి ఇది మారదు. అదే కదా ఫస్ట్ బిట్లో మనం చెప్పుకున్నాం. సో దీనికి ఆన్సర్ ఏంటిది? మాస్. డిఫరెంట్గా ఉంది మాస్ అన్నమాట, ఓకేనా? నెక్స్ట్,
ఇఫ్ వి మూవ్ ద ట్రీ బ్రాంచ్ ఫాస్ట్ అంటే ఒక చెట్టు కొమ్మని వేగంగా కదిపినప్పుడు అని అర్థం. ఒక చెట్టు కొమ్మని ఇదిగోండి, ఒక చెట్టు కొమ్మని వేగంగా కదిపినప్పుడు ఏం జరిగిందంట? దెన్ సమ్ ఆఫ్ ది లీవ్స్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద ట్రీ. అయితే చెట్టు కొమ్మని గట్టిగా మనం వేగంగా ఊపినప్పుడు, కదిపినప్పుడు ఆ యొక్క కొమ్మ నుంచి ఆకులు నేల కిందకి జారాయి. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏం అప్లై అవుతుంది అంటే రెస్ట్ పొజిషన్, నిశ్చలంగా ఉన్న ఒకటి దాన్ని బాహ్యంగా బలాన్ని ప్రయోగించాం. అంటే నిశ్చలంగా ఉన్న చెట్టు కొమ్మని బాహ్యంగా ఒక బలాన్ని ప్రయోగించి ఊపాం. అప్పుడేమవుతుంది? ఆకులు అనేవి కిందకి రాలేంట. సో ఇప్పుడు ఏంటిది దీని యొక్క ఆన్సర్? ఇంత కూడా చెప్పాను. ఏంటిది? జడత్వం. అంటే జడత్వం అనేది ఇక్కడ దానికి కలిగి ఉంది కాబట్టి అవి మనం ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేయనప్పుడు మూవ్ అయ్యాయి. ఓకేనా? ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, ఇన్ ద ఫోర్స్ ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, శక్తి సమీకరణంలో ఎఫ్ కి దేనికి సమానం? అసలు మనకి ఏం తెలుసమ్మా? అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, ఎన్నోసార్లు ఈ వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇక్కడ ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సలరేషన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. దీన్ని ఒక్కసారి చూడండి, దాన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా? అది కూడా రాసుకోండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? p²/2m. దీన్ని p²/2m గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ p అంటే ఏంటి? మొమెంటం. ఓకేనా? ఇక్కడ అవసరం లేదు. ఒకవేళ ఆప్షన్స్ ఒకవేళ మీకు ఇలా ఇస్తే కూడా యూజ్ అయ్యింది కదా. ఈసారి ఇప్పుడంటే ఆప్షన్స్ ఇలా ఇచ్చారు, ఇక్కడ తెలిసిపోతుంది F = ME అని మీకు తెలిసిపోతుంది. కానీ ఈసారి ఆప్షన్స్ ఇలా ఇస్తారని ఎవరు గ్యారంటీ ఇస్తారు? సో ఇలా కూడా ఇవ్వచ్చు కదా, p²/2m అని కూడా ఇవ్వచ్చు కదా, లేదా మొమెంటం అని కూడా ఇవ్వచ్చు కదా. సో ఇది ఎలాగో కాన్స్టెంట్. సో మొమెంటం అని కూడా ఆప్షన్లో ఇవ్వచ్చు కదా, మొమెంటం ఈజ్ రిలేటెడ్ టు అని న్యూటన్ సెకండ్ లా అని ఇవ్వచ్చు కదా. సో ఇది అనమాట. ఓకేనా? ప్రస్తుతానికి నార్మల్గా అడిగేశారు కాబట్టి దీనికి ఆన్సర్ F = MA. ఈసారి కానీ ఆప్షన్స్ చేంజ్ చేయదలుచుకుంటే చూడండి, p²/2m అని కూడా ఇవ్వచ్చు. ఇది ఎలా వచ్చిందో దీని డెరివేషన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని మొమెంటం అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఇది తెలుసు కదమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ. ఇది తెలుసు కదా, స్థితిశక్తి. ఇది తెలుసు కదా. ఇది ఆల్రెడీ తర్వాత మనం చెప్పుకుందాం. ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. మీకు గుర్తు లేకపోతే మళ్ళీ సపరేట్గా మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఇదేంటిది? ఈక్వేషన్స్, లాస్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇవి లాస్ ఆఫ్ ఈక్వేషన్స్. ఎవరు ఇచ్చారు ఈ లాస్ ఆఫ్ ఈక్వేషన్స్? గెలీలియో ఇచ్చారు. గెలీలియో అనే సైంటిస్టే ఇవన్నీ ఇచ్చారు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇది తెలుసు కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా? నెక్స్ట్, ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒక వస్తువు యొక్క జడత్వం ఈ క్రింది వాటిలో దేంతో కొలుస్తాము? చూడండి, ఎక్కడైనా సరే మీకు జడత్వం లేదా ఇనర్షియా, జడత్వము లేదా ఇనర్షియా అని మీకు ఎక్కడ కనిపించినా సరే మీకు గుర్తు రావాల్సిన పదం ఏంటి తెలుసా? ద్రవ్యరాశి. ఓకేనా? ద్రవ్యరాశి మాత్రమే గుర్తుకు రావాలి. అంటే ఏంటిది? మాస్. ఓకేనా? దీంతోనే సూచిస్తారన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏముంది? మాస్. చూడండి, వెయిట్ పెట్టద్దు దయచేసి. ఇక్కడ ఖచ్చితంగా ఈ ఆప్షన్ పిక్ చేసుకోరు కానీ వెయిట్ పెట్టే ఛాన్సులు ఉన్నాయి. బట్ ఎప్పుడైనా సరే ఇనర్షియా, జడత్వం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ద్రవ్యరాశి మాత్రమే. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద్రవ్యరాశి. ఓకేనా? నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాస్? మాస్ యొక్క డెఫినేషన్ ఏంటన్నారు? నేను మీకు ఫస్ట్ ఈ క్లాస్ స్టార్ట్ చేయడప్పుడే మీకు చెప్పాను. ఏంటిది మాస్ అంటే ఏంటి? మ్యాటర్స్ కంటైనింగ్ ద సబ్స్టెన్స్. ఏ పదార్థాలు తీసుకున్నా అందులో ఉన్న మ్యాటర్స్, అణువుల ఆకృతి ఏంటి, ఏమన్నా ఈ యొక్క పొజిషన్ ఎలా ఉంది, కోణాలు, వాటి మధ్య బాండింగ్ ఎలా ఉంది, ఇవేమి ఎక్కడ కూడా మీరు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళినంత మాత్రం ఈ బాండింగ్ ఏమి కోవలెంట్ బాండ్ ఏమి అయానిక్ బాండ్ లాగా అట్లా ఏం మారిపోదు. ఓకేనా? సో చెప్పుకున్నాం కదా ఇందాక, ఒక టెన్నిస్ బాల్ తీసుకెళ్తే అదే దాన్ని అణువులు మార్చుకొని ఫుట్బాల్ గా మారిపోదు. ఓకేనా? ఎలా ఉందో అలాగే ఉంటుంది, అదే అంతే సైజులో అలాగే ఉంటుంది. ఇది లేమ్యాన్ లాంగ్వేజ్ లో. ఓకేనా? సో అది మాస్ అంటే. అయితే చూడండి ఏమంటున్నారు? ది మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్షన్లెస్. కరెక్టేగా, మాస్ అనేది డైరెక్షన్ లెస్ కదా. ఎందుకని డైరెక్షన్ లెస్ చెప్పండి? అసలు మాస్ అనేది ఏంటిది? అదిశ రాశి. నేను ఆవిడ చెప్పాను, మాస్ అనేది అదిశ రాశి. ఓకేనా? అంటే ద్రవ్యరాశి అనేది అదిశ రాశి, డైరెక్షన్ లెస్. కరెక్టే కదా, డైరెక్షన్ లెస్.
దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ చెప్పుకున్నాం కదా. సో ఇది స్కేలార్ క్వాంటిటీ కదా. అదిశ రాశి అంటే ఏంటి? స్కేలార్ క్వాంటిటీ, రైటే కదా. ఇదంతా రైటే, కానీ ఈ ఆప్షన్ తప్పు. ఎందుకు అంటే వాడు ఏమడిగాడు? డెఫినేషన్ అడిగారు అంతే. కానీ వీడు ఏమిస్తున్నాడు? క్యారెక్టరిస్టిక్స్ ఇస్తున్నాడు, మాస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇస్తున్నాడు. కానీ వాడు ఏమడిగాడు? కరెక్ట్ నిర్వచనం ఏంటి అని అడుగుతున్నాడు. అడిగిందేమో నిర్వచనం, ఆప్షన్లో ఇచ్చేదాం దాని యొక్క లక్షణం. కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ చూద్దాం. మాస్ కెన్ బి డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ది కెమికల్ ఈక్విలిబ్రియం. ఓకే, చెప్పాం కదా మ్యాటర్స్ కంటైన్ ఇన్ ఇట్ అని. సరే, మీకు ఇది తెలియలేదు అనుకుందాం. సో కాసేపు హోల్డ్లో పెట్టండి, ఓకేనా. ఇది కరెక్ట్ అయినప్పటికీ ఇక్కడ డెఫినేషన్లోకి రాదు. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ది మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఎట్ ఎనీ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది చేంజ్ ఇన్ హైట్. కరెక్టే కదా. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది దాని యొక్క ఏ ప్రదేశంలో అయినా సరే స్థిరంగా ఉంటుంది, మరియు ఎత్తు వల్ల మాత్రం అస్సలు ఆధారపడదు. కరెక్టే కదా. నేను కూడా అదే కదా చెప్పాను, విశ్వంలో మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మాస్ అనేది మారదు అని. కానీ ఇదేంటిది? దాని యొక్క లక్షణం, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క డెఫినేషన్ కాదు. సో ఇది కూడా కాదు. నేను దాని యొక్క డెఫినేషన్ ఏం చెప్పాను? మ్యాటర్స్ కంటైన్ ఇన్ ఇట్ ఇన్ ద సబ్స్టాన్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి ఏమన్నారు? ది అమౌంట్ ఆఫ్ మ్యాటర్స్ కంటైన్ ఎన్ ఆబ్జెక్ట్ కాల్డ్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒక ద్రవ్యరాశిలో ఉండే పదార్థ పరిమాణాన్ని, ఇది ఇంపార్టెంట్, మ్యాటర్, పదార్థ పరిమాణాన్ని ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఒకటే వర్డ్. మాస్ అనే డెఫినేషన్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఒక్కటే, మ్యాటర్స్. మ్యాటర్స్ కంటైనింగ్ ఇన్ ఇట్, లేదా పదార్థ పరిమాణం. పదార్థ పరిమాణం మారిద్దా? ఉన్న సైజ్ ఏమైనా పెద్దగా అయిద్దా? అవ్వదు కదా. సో ఇది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది మరి? ఇది. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మీరు వెళ్ళగలిగే ఛాన్స్ మీకు రావాలి, ఓకేనా. నెక్స్ట్ బిట్. మాస్ బై వాల్యూమ్, ద్రవ్యరాశి బై ఘన పరిమాణము. ద్రవ్యరాశి బై ఘన పరిమాణం, ఓకేనా. ద్రవ్యరాశి బై ఘన పరిమాణం ఏంటిది? మాస్ బై వాల్యూమ్ అంట. నేను ఫస్ట్ క్లాస్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చెప్పేటప్పుడే చెప్పాను. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ప్రాథమిక భౌతిక రాశులు, ఉత్పన్న రాశులు. ఉత్పన్న రాశిలో ఒకటి ఉండిద్ది, అవేంటివి అంటే డెన్సిటీ, సాంద్రత. ఈ యొక్క సాంద్రతకి ఏంటి డెన్సిటీ అంటే? సాంద్రత. ఈ యొక్క సాంద్రతకి ఏం చెప్పాను ఫార్ములా? మాస్ బై వాల్యూమ్, ద్రవ్యరాశి బై ఘన పరిమాణం అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటిది? డెన్సిటీ, ఓకేనా. మొమెంటం తెలుసు కదా. మొమెంటం ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ, ద్రవ్యరాశి ఇంటూ వేగము. ఫోర్స్ తెలుసు కదా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మాస్ ఇంటూ యాక్సలరేషన్, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇంకా ఇనర్షియా తెలుసు కదా. ఇనర్షియా జడత్వం అంటే న్యూటన్ ఫస్ట్ లా, ఇది ఓకేనా. సో ఇది డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, దీని ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సబ్స్టాన్స్. వాట్ ఈస్ ద సేమ్ బిట్, చూడండి సేమ్ బిట్, కాకపోతే ఇక్కడేమో డైరెక్ట్ గా అడిగేశారు, ఇక్కడేమో థియరిటికల్ గా అడుగుతున్నారు. వాట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్. మాస్ పర్ యూనిట్ ఏంటమ్మా? మాస్ బై వాల్యూమ్ అని అర్థం. మాస్ బై వాల్యూమ్ ఇప్పుడే చెప్పుకున్నాం. మాస్ బై వాల్యూమ్ అంటే ఏంటిది? ద్రవ్యరాశి, ఓకేనా. ద్రవ్యరాశి, ఓకేనా. మాస్ బై వాల్యూమ్ ఏంటిది? మాస్ అంటే ద్రవ్యరాశి. సో చూడంగా ఎలిమినేట్ చేస్తుంది ఇది, ఓకేనా. మాస్ అంటే ద్రవ్యరాశి. ఎనర్జీ అంటే తెలుసు కదా, ఎనర్జీ. సో ఎనర్జీ అంటే తెలుసు కదా, దాని యొక్క ప్రమాణాలు ఏంటిది? జౌల్స్. ఎనర్జీలో ఎన్ని రకాలు ఉన్నాయి? పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం కదా, అవి జాగ్రత్తగా మీరు చూసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే డెన్సిటీ, సాంద్రత. నెక్స్ట్, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఇఫ్ ది వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 200 న్యూటన్స్, ఫైండ్ ద మాస్, ఓకేనా. ఒక వస్తువు యొక్క, తెలుగులో ఇక్కడ పర్లేదు ఒకసారి రాసుకోండి, ఒక వస్తువు యొక్క బరువు లేదా భారము, ఒక వస్తువు యొక్క భారము 200 న్యూటన్లు, 200 న్యూటన్లు. అయితే దాని యొక్క మాస్ ఎంత? చూడండి అమ్మా, ఇది చెప్పే ముందు నేను ఆల్రెడీ మీకు బేసిక్స్లో చెప్పినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా మర్చిపోయే ఉంటారు. ఒక్కసారి చెప్తున్నాను చూడండి. అదేంటిది అంటే మాస్. ఈ యొక్క ద్రవ్యరాశిని ఎప్పుడు కూడా కేజీస్లోనే మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఈ యొక్క వెయిట్ని ఎప్పుడు కూడా న్యూటన్స్ లో మాత్రమే తీసుకోవాలి. ఇది ఫండమెంటల్, ఓకేనా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు అది వెయిటా లేకపోతే మాసా
అది ద్రవ్యరాశి ఇచ్చాడా బరువు ఇచ్చాడా మీకు అర్థం కాని పొజిషన్లో ఇది కూడా ఉపయోగపడతాయి. అక్కడ న్యూటన్స్ అని ఉందా, కేజీస్ అని ఉందా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో దీన్ని బట్టి అయినా సరే మీరు చూసుకోగలగాలి. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పడతాం. ఏంటి అంటే ఏమంటున్నారు, మనకు తెలుసు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని మనకు తెలుసు. సో వెయిట్ ఎంత ఇచ్చారు, 200 న్యూటన్స్. సరే 200 న్యూటన్స్ రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు మాసే కదా అడుగుతున్నారు, కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురుత్వ త్వరణం ఎంత తీసుకోమంటున్నారు, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఎప్పుడు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుందని తెలుసు కదా మీకు. ఆల్రెడీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నేను చెప్పేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది తీసుకురండి. సో ఈ జీరో అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ ఏం పెడతారు, 20 చూడండి, ఇక్కడ 20 పాస్కల్స్, 20 న్యూటన్స్, 20 వాట్స్, 20 కేస్. సూపర్ ఇచ్చారు. సో 20 అని వచ్చింది, కానీ మాస్ అనేది కేజెస్ లో మాత్రమే కొలుస్తారు అని మనకి తెలియాలి. ఖచ్చితంగా ఇది పెట్టరు, కానీ ఇది పెట్టే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటిది అంటే అడిగింది ద్రవ్యరాశి ఎప్పుడు కూడా కేజెస్ లో మాత్రమే మనం సూచించుకోవాలి. భారం ఎప్పుడు కూడా న్యూటన్స్ లో మాత్రమే సూచించుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటిది, ఇక్కడ ఆన్సర్ ఇవేమీ కాదు, 20 కేజెస్. ఓకేనా? కేజెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే మీకు పాస్కల్ తెలుసు కదా, ప్రెజర్. పాస్కల్ అంటే ఏంటి, ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఈ యొక్క ఫోర్స్ బై ఏరియాని మనం పాస్కల్ అని పిలుస్తాం. పాస్కల్ యొక్క నియమాలు ఏంటో ఇంకా రాలేదమ్మా, చూద్దాం. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కదా, అందులో ఏమైనా ఎగ్జాంపుల్స్ వస్తాయేమో. హైడ్రాలిక్ మిషన్స్ అని, ఇక చాలా హైడ్రాలిక్ లిఫ్ట్స్, హైడ్రాలిక్ డోర్స్, హైడ్రాలిక్ బ్రేక్స్, ఇట్లా ఏమైనా నియమాలు వస్తాయేమో చూద్దాం. ఓకేనా? పాస్కల్. న్యూటన్స్ గురించి తెలుసు కదా. నెక్స్ట్ వాట్స్ గురించి తెలుసు కదా. ఏంటిది, జౌల్ బై సెకండ్. దీన్నే ఏమంటాం, వాట్. అసలు ఈ వాట్స్ దేని యొక్క ప్రమాణం, పవర్, సామర్థ్యం. ఓకేనా? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, పని రేటు అన్నా కదా. సో అది ఇదే అనమాట. సో ఇలా రిలేటెడ్ గా కూడా మీరు అంటే గతంలో జరిగిపోయిన బిట్స్ కూడా కవర్ ఇలా చేసుకోండి. ఫ్యూచర్ లో ఏమైనా అడగచ్చేమో అని ఇలా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్స్ బై యాక్సలరేషన్. చూడండి, ఫోర్స్ బై యాక్సలరేషన్ అంటే F/m కదా. ఈ యొక్క Fకి Mకి ఏమైనా రిలేషన్ ఉందా, Fకి Mకి ఏమైనా రిలేషన్ గుర్తొస్తుందా? అకార్డింగ్ టు ది న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఓకే, ఈ యొక్క న్యూటన్ సెకండ్ లా ప్రకారం F ఈజ్వల్ ఏంటిదమ్మా, MA. F ఈజ్వల్ టు MA. ఇంత కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏమడిగారు, F/A అంటే ఏమవుతుంది అన్నారు. సో ఈ చేయండి, F/A ఈజ్వల్ ఏమొచ్చింది, మాస్. ఈ యొక్క M అంటే మాసు, A అంటే యాక్సలరేషన్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మిగిలింది ఏంటిది, M. మరి M అంటే మాస్ కదా. మాస్ ఎక్కడ ఉంది, ఇదిగోండి మాస్. ఖచ్చితంగా ఇది పెట్టరు, కానీ ఎక్కడ మొమెంటం పెట్టేస్తారో అని కావాలనే ఫస్ట్ ఆప్షన్ లోనే ఇచ్చేశారు. ఓకేనా? ఆ తప్పు మాత్రం మీరు చేయకండి. నేనేం చెప్పాను, ఫస్ట్ ఆప్షన్ మీకు పెట్టాలనిపిస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టాలా వద్దా అని క్యాలిక్యులేట్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీకు రైట్ గా వస్తే అప్పుడు పెట్టండి. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ మాక్సిమం సైకలాజికల్ ప్రకారంగా కావాలనే ఇస్తారు. ఓకేనా? మొమెంటం అంటే ద్రవ్య వేగం. సో ఇక్కడ ఏంటిది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు MA అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ ఆన్సర్ ఏంటిది, మాస్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్ట్ ది వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జీ వల్ల ఈ క్రింది వాళ్ళలో ఏది మారదు అంటే ఏది కాన్స్టెంట్ గా ఉండిద్ది. మనకేం తెలుసు, కాన్స్టెంట్ గా ఏముంటది, అసలు మాసే కదా. ద్రవ్యరాశి అనేది ఇండిపెండెంట్, అది ఎవ్వరి మీద కూడా ఆధారపడదు. ఒకవేళ ఈ ద్రవ్యరాశి ఆప్షన్ లో ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ ద్రవ్యరాశి ఇవ్వకపోతే మిగతా ఏమన్నా ఆధారపడవేమో అని మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ద్రవ్యరాశి ఉంది కదా. సో ద్రవ్యరాశి జీ డెప్త్ మీద అసలు మారదా చెప్పండి. భూమి లోపలికి వెళ్ళే కొద్ది భూమికి వెళ్ళేప్పుడు జీ అని చదువుకున్నాం కదా, తగ్గిద్ది పెరిగిద్ది అని. సో అసలు డైరెక్ట్ గా ఎలిమినేటెడ్. ఓకేనా? వర్టికల్ అనేది అసలు అవ్వదు. సైజ్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా? సో సైజ్ ఆఫ్ ది ఎర్త్ మీద ఆధారపడి ఉండిద్ది మీకు. ఓకేనా? సో మీకు ఏం తెలుసు, G ఈజ్ ఈక్వల్ టు GM/R² అంటే ఈ యొక్క రిలేషన్ మీకు తెలుసు కదా. ఓకేనా? ఈ యొక్క రిలేషన్ మీకు తెలుసు కదా. సో దాని ప్రకారం ఇక్కడ ఏంటిది, మాస్ అనేది ఆన్సర్. ఓకేనా? ఎందుకంటే G అనేది దాని మీద ఆధారపడదు. నెక్స్ట్,
వాట్ విల్ బి ద మాస్ ఆఫ్ ది గోల్ వెయిటింగ్ 450 న్యూటన్స్. ఓకేనా, 450 న్యూటన్ల బరువు. ఓకేనా, బరువు అంటే ఏంటిది? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 450 న్యూటన్స్ ఇచ్చేశారు. ఇంకేమంటున్నారు? ద్రవ్యరాశి ఎంత అంటున్నారు. బరువుకి ద్రవ్యరాశికి రిలేషన్షిప్ మనకు తెలుసు కదా. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. డబ్ల్యూ ఎంత? 450. అయితే జీ ఇచ్చారా? జీ ఇవ్వలేదు కదా. జీ అయితే ఇవ్వలేదు. కానీ జీ ఎప్పుడైతే ఇవ్వలేదో మనం 9.8 తీసుకోవాలి. ఇస్తే 10 తీసుకోవాలి, లేకపోతే 9.8 తీసుకోవాలి. లేదా ఆప్షన్స్ చెక్ చేయండి. ఆప్షన్స్ చెక్ చేస్తే చూడండి, పాయింట్స్లో కూడా ఉంది. అంటే పాయింట్స్లో ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని చూడడానికి ఫస్ట్ 9.8 తీసుకోవాలి. ఓకేనా, 9.8. ఓకే, ఇప్పుడు ఏమైంది? 450 బై 9.8 అయింది. చూడండి, ఇక్కడ 9 బదులు ఇక్కడ 0 పైన తీసుకోండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇది 45.9 kgs వచ్చింది. ఓకేనా, 45.9 kgs. అయితే ఒకవేళ 10 తీసుకుంటే ఏంటి? 450 బై 10 తీసుకుంటే ఏమొచ్చిద్దమ్మా? 450 బై ఇక్కడ 10 తీసుకున్నారనుకోండి, 450 బై ఎంత వచ్చింది? 450 బై 10 అంటే 45 వచ్చింది. 45 వచ్చింది. ఎక్కడైనా ఆప్షన్లో ఉందా? ఉంది. కానీ జీ వాల్యూ 10 ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేదు అంటే 9.8 మనం కన్సిడర్ చేయాలి. 9.8 కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే 10కి వెళ్ళాలి. ఒకవేళ అలా కాస్తారు, ఆప్షన్స్ అన్నీ కూడా పాయింట్స్లో లేకుండా వరుసగా ఉన్నాయి. ఓకే, పాయింట్స్లో లేకుండా వరుసగా ఉన్నాయంటే 9.8 తీసుకునే ఛాన్స్ ఉంది, లేదా 10 తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ పాయింట్స్లో వస్తే ఫస్ట్ 9.8 తీసుకోవాలి. 9.8 తీసుకుంటే ఆన్సర్ వస్తే అదే పెట్టాలి. ఒకవేళ ఆన్సర్ రాకపోతే 10 తీసుకుని ఉండొచ్చు అని 10 తీసుకుని ఆప్షన్ పెట్టాలి. ఓకేనా, ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే 9.8 తీసుకోకుండా 10 తీసుకుంటారు. అలా తీసుకోవద్దు. ఓకేనా, నెక్స్ట్, ది వెయిట్ ఆఫ్ an object 980 newtons if the gravitational acceleration ఓకే, ఏమడుతుంది అసలు? ఏమి ఇచ్చారంటే వెయిట్ W is equal to 980 newtons. W is equal to 980 newtons. If the acceleration due to gravity, ఈ యొక్క బరువు ఎంత ఇచ్చారు? 980 న్యూటన్లు. గురుత్వాకర్షణ శక్తి అంటే గురుత్వ త్వరణం. ఓకేనా, గురుత్వ త్వరణం ఎంత ఇచ్చారు? 9.8. వాళ్ళు ఇచ్చేసరిగా 9.8. సో జీ వాల్యూ ఎంత ఇచ్చినట్టు? 9.8 ఇచ్చినట్టు. ఇప్పుడు మాస్ ఎలా వచ్చింది? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇప్పుడు ఏం అడిగారు? మాస్ అంటే W బై జీగా రాసుకోవచ్చు కదా. సో ఈ యొక్క W ఎంత? 980 బై జీ ఎంత? 9.8. సో ఈ పాయింట్ తీయడానికి ఇక్కడ 0 పెట్టుకోండి. సో ఇది ఎన్నిసార్లు పోయింది? 100 టైమ్స్. ఇప్పుడు మనం అడిగింది ఏంటిది? మాస్ ఎప్పుడు కూడా కేజెస్లో మాత్రమే ఉండాలి. చాలా సార్లు రిపీట్ చేస్తున్నాను కావాలనే, ఎందుకంటే మిస్టేక్ చేయొద్దు అని. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? 100 kgs. ఓకేనా, 100 kgs. నెక్స్ట్, ది డాష్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ఫిక్స్డ్ అంటే ఏంటమ్మా? ఇండిపెండెంట్ అండ్ స్థిరంగా, అండ్ డస్ నాట్ చేంజ్ వెన్ ఇట్ మూవ్డ్. ఓకేనా, అది కదిలినప్పుడు కూడా మారదు. ఈ బిట్ వదిలేసేయండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది. ఒక కార్ అనేది మూమెంట్లోకి వెళ్ళింది. ఓకేనా, కారుకి కూడా ఒక మాస్ ఉండేది కదా. సో ఆ మూమెంట్లోకి వెళ్ళినప్పుడు ఒక కిలోమీటర్ ముందుకు వెళ్ళిపోయింది. 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళిపోయినాక మీరు ఆ కార్ని వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఆ కార్ ఏమైనా జంబో కార్ అయిపోయిద్దా? లేకపోతే ఉన్న కార్ ఏమైనా మూమెంట్లోకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి చిన్న బొమ్మ కార్ అయిద్దా? కాదు కదా. కారు ఎలా ఉందో అలాగే ఉండిద్ది. అవునా? చూడండి, అది మూమెంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ కారు ఎలా ఉందో అలాగే ఉండిద్ది కదా. సో ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మాస్ అనేది కదులుతున్నా కూడా మారదు. మాస్ అనేది ప్లేస్ని బట్టి మారదు. మాస్ అనేది ఎక్కడా చేంజ్ అవ్వదు. అది కాన్స్టెంట్, ఫిక్స్డ్, ఇండిపెండెంట్. ఓకేనా, సో ఇక్కడ ఏంటిది ఆన్సర్? మాస్. ఫిక్స్డ్ అని కనిపించగానే మీరు మాస్ అని గుర్తుపెట్టుకోవాలి. మీరు చూడంగానే ఎలిమినేట్ చేసే ఫస్ట్ ఆప్షన్ ఇది ఉండాలి. ఎందుకు? భారము అనేది స్థానాన్ని బట్టి మారుతుంది, మూమెంట్ని బట్టి మారుతుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాం, అప్పుడు జీ ఏమైంది? తగ్గిపోయింది కదా. ఇప్పుడు మూన్ మీద ఎంత? జీ 1.67 దాకా ఉంది. 1.67 సంథింగ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, అంటే ఏంటి? 1/6 ఉన్నట్టే కదా. అప్పుడు బరువు అనేది తగ్గిపోయింది కదా. సో ఇది కాదు. సో ఫిక్స్డ్గా ఉండదు కాబట్టి ఇది కాదు. ఓకేనా, సో వెలాసిటీ కూడా కాదు, యొక్క స్పీడ్ కూడా కాదు, మారిపోతాయి కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? మాస్. నెక్స్ట్,
ది మొమెంటమ్ ఆఫ్ ది బాడీ ఈజ్ 50 kgs. మొమెంటమ్ ఆఫ్ ది బాడీ ఈజ్ 50 kgs. 50 kgs and velocity is momentum of the body is 50 kgs and the velocity is 5 meter per second square. Then what is the mass of the body? ఇక్కడ ఏమడుతున్నారమ్మా, ఏమడుతుందో చెప్పండి. ఒక వస్తువు యొక్క వేగము ది మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ 50 kgs. మొమెంటం అంటున్నారు కదా, సో మొమెంటం ఎంత 50 kgs అండ్ వెలాసిటీ అంటే ఏంటి v ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 meter per second square. 5 meter per second square. మనకేం తెలుసమ్మా, మనకేం తెలుసు చెప్పండి, ఏమడుతున్నారు చెప్పండి, మాస్ అడుగుతున్నారు కాబట్టి ఎలా దీని మాస్ ఎలా చేయొచ్చు చెప్పండి. మాస్ డైరెక్ట్ గా చూసి చెప్పేయచ్చు కదా. సో 50/5 ఏమొస్తుంది, 50/5 వేస్తే 10. కానీ ఎప్పుడు కూడా మాస్ అనేది కేజెస్ లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది 10 kgs. ఓకేనా, 10 kgs. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏమైంది 10 kgs. 10 న్యూటన్స్ దయచేసి పెట్టద్దు. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ ది ఫోర్స్ అండ్ యాక్సలరేషన్ ఆర్ గివెన్ దెన్ ది ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది మాస్. శక్తి F, త్వరణం A ఇవ్వబడితే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని ఎలా కనుక్కుంటాం, మనకి ఈ యొక్క బలానికి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యాక్సలరేషన్ త్వరణానికి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, మాస్. ఈ యొక్క మాస్కి రిలేషన్ ఏంటమ్మా, మీరు ఆల్రెడీ కూడా థియరీలో స్ట్రాంగ్గా ఉంటే, లేదా నేను ఇన్ని రోజులు క్లాస్ చెప్తున్నా కదా, అక్కడ కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటే దీని యొక్క రిలేషన్ మీకు ఏం తెలుసు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు MA అని తెలుసు. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు, మాస్ గురించి అడుగుతున్నారు, ద్రవ్యరాశి గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ద్రవ్యరాశిని తీసుకురండి. ఈ యొక్క ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు ఈ ఏని తెచ్చేయండి, F/A. ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు F/A. ఓకే, F/A ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఇలా ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్, సో ఇది ద్రవ్యరాశి గురించి. ద్రవ్యరాశి అనే కాన్సెప్ట్ చాలా చిన్నది. ఎందుకు చిన్నది అంటే దీని కంటిన్యూషన్ గా మనకి లాస్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సెకండ్ లా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ లా ఇంపార్టెంట్, థర్డ్ లా ఎందుకు ఇంపార్టెంట్, మీకు ఎగ్జాంపుల్స్ చిన్నప్పుడు చదివి ఉంటారు, అది కూడా ఇంపార్టెంట్. సో ఇలా యాంత్రిక శక్తి గురించి మనం ఇంకొక 3 నుంచి 4 పార్ట్స్ పట్టిద్ది. అయితే నేను మీకేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఎవరికైతే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కావాలో ఒక్కసారి నాకు చెప్తే లైట్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటాయి కంపల్సరీ ప్రాబ్లమ్స్. అయితే మీరేం చేయాలి అంటే ఈలోపు ఇవన్నీ ఒకసారి ఫాలో అవ్వండి. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ అనేవి యాంత్రిక శక్తి అయిపోయినాక స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఎందుకంటే మధ్యలో ఉంది కదా. సో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, చూడండి, ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు చాలా యూజ్ అవుతాయి ఈ వీడియోస్ అనేది. ఓకేనా, ఆర్ఆర్బి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఓకేనా, థ్యాంక్ యూ.